తీసుకుపోతారు. రేపే కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ వాళ్ళే ఇస్తారు. ఓకే, మల్లు రవి గారు క్రమశిక్షణ సంఘానికి సంబంధించి ఆయన చైర్మన్గా నియామకమైన తర్వాత కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇది మొదటిసారి కూడా చేయడం కావచ్చు. మీరు ఏం చర్యలు తీసుకున్నా బయటకైతే కనిపించట్లేదు. సో స్వేచ్ఛ ఎక్కువనే, కానీ ఆ స్వేచ్ఛకు సంబంధించిన మరి అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది, కానీ అది ఏం కనిపించట్లేదు. ఇక మీకు కొండ మురళి అనేట ఆయన బీసీ లీడరు, సామాజికంగా బీసీ లీడరు, తర్వాత కొంచెం పట్టునోడే. ఒక రెండు విషయాలలో సరే జారొచ్చు కానీ ప్రజలలో పనిచేసేవాడు కొంచెం గట్టిగా పట్టున్నోడే. కాబట్టి రేవంత్ అన్న దృష్టికి ఇప్పుడే కదా వచ్చింది అది. మొన్నటి దాకా మల్లు రవి గారు చూస్తా ఉన్నారు. ఇప్పుడు తీసుకొచ్చారు, మా పార్టీ నోటీస్కి వచ్చింది, నోటీస్ ఇచ్చినారు. ఇప్పుడు ఆ నోటీస్ మీద వాళ్ళు ఏం జవాబు చెప్పారు దాన్ని బట్టి మళ్ళీ మా క్రమశిక్షణ చర్య కానీ తర్వాత మా ఏఎస్ఎస్ జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం వాళ్ళంతా చూసుకుంటారు దాని గురించి. తప్పకుండా మళ్ళీ ఈ 2 ఏళ్ళు మా నాయకుడే ఉంటాడు ముఖ్యమంత్రిగా, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా మా నాయకుడే ముఖ్యమంత్రి అని నేను మీకు చెప్తున్నా. ఓకే, శంకర్ నాయక్ గారు, ఇంకొక అంశము 22A సెక్షన్ అంశంలో మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలనే డిమాండ్ ఇప్పుడు బహిరంగంగానే వినిపిస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఈ అంశాన్ని చాలా గట్టిగా తీసుకున్నాయి. సో దీంట్లో మరి రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశారు హరీష్ రావు గారు. దీన్ని మరి మొన్న మీరు ఏదైతే జంజీ అంశంలో కాంగ్రెస్ అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి చేసిన డిమాండ్తో కేంద్రం తలొగ్గింది. ఆ అంశంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఇప్పుడు తెలంగాణలో పొంగులేటి ఏదైతే 1 కోటి ఎకరాలు 22A సెక్షన్లో చేర్చారనే అంశంలో పొంగులేటి రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? అన్నా మొన్నటి దాకా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలుసు మీకు. ఇలా మొన్నటి దాకా విర్రవేగిన ప్రభుత్వం ఏమైంది? విద్యార్థులు మెడలు వంచారు. తొలి దేశంలో మలి దేశంలో విద్యార్థులే ఇలా తెలంగాణ సాధించారు. దానికి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నాడు స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ మీకు ఏం చెప్తున్నారు? 22A నిషేధిత జాబితా ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు ఎవరు వరి కావద్దు, దాని గురించి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మేమే ప్రకటన చేస్తాం. యాజ్ యూజువల్ గా మీకు ఎట్లుందో పోయినసారికి ఎట్లుందో అట్టే మీ ఇండ్లు మీకు ఉంటాయి, మీ సురక్షితంగా ఉంటాయి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు కదా. దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారే చెప్పినప్పుడు ఇంకా వరి కావాల్సిన అవసరం ఏంది, దాన్ని రచ్చ చేయాల్సిన అవసరం ఏంది? కేసీఆర్ కు కేటీఆర్ కి ఏముంటాయి? అన్ని అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు వాళ్ళు డిగ్రీ పుచ్చుకున్నారు, పట్టా పుచ్చుకున్నారు. బీజేపీ కూడా అదే డిమాండ్ చేస్తుంది కదా. నేను మసి పూసి మారడికాయం చేస్తారు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి చెప్తారు. మనం అసలు కవితకు జవాబు చెప్పమని రాదు. మాకెందుకు ఎన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి మీకు నామే చెప్తున్నది. ఆమెకు జవాబు చెప్పమని మాకెందుకు జవాబు ఇంకా. ఓకే, శంకర్ నాయక్ గారు మీరు అలాగే ఉండండి. డాక్టర్ వంశా తిలక్ గారు.